సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సెకండ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అని వెయిట్ చేస్తున్నారు కదా. మీరందరూ వెయిట్ చేస్తున్న క్యాండిడేట్, మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా. ఈ లొల్లి అంత ఏంద్రా బాబు, ఈ రచ్చ ఎప్పటికి ఆగుతుంది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయినా కూడా ఈసారి షాకింగ్గా ఎలిమినేషన్ జరిగింది అని అంటే ఖచ్చితంగా జరిగిందని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేట్ అయింది ఎవరు అని అంటే మర్యాద మనీష్. పాపం ఈసారి ప్రతిసారి కూడా లక్లో వెళ్ళిపోతూ వస్తున్నాడు. ఈసారి లక్ కలిసి రాలేదా, మరి మేనేజ్మెంట్ కోట అటు ఇటు అయిందా తెలియదు, కానీ మొత్తానికి మనం అనుకున్న రేంజ్కి జనాలు బయట అంత హేట్ రేట్ పెంచుకున్న వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనీష్ ఏదో కంటెంట్ చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. బట్ అయినా కూడా అది వర్కౌట్ అవ్వకపోవడం అనేది మనోడి అదృష్టమా దరిద్రమా ఇంకేదనేది తెలియదు, కానీ మనోడు ఏది చేసినా కూడా డిజాస్టర్ అవుతుంది. మనోడికి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తాడు, ఆ స్ట్రాటజీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇలా అనుకొని ఇంకెక్కడికో తీసుకెళ్ళడం, ఈ స్ట్రాటజీలన్నీ బిస్కెట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనం ఈయన ఏ కంటెంట్ చేసినా అది ఇంకా నెగిటివ్గా అయిపోతుంది కానీ పాజిటివ్గా అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఈ మిగతా కామనర్స్తో కలిసి కూడా ఈయన మన డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేయాలనుకుంటాడు. వాళ్ళు హైపర్ అవ్వగానే వాళ్ళకి వెనకాల చప్పట్లు కొట్టడం, అదే ఒక ఓవర్ యాటిట్యూడ్ చూపించిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ చప్పట్లు కొట్టే విధానం మరీ ఇరిటేషన్గా ఉంటుంది జనాలకి. అది నచ్చేంత అదైతే ఖచ్చితంగా లేదు. కానీ అయినా కూడా మనోడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అన్నా కూడా ప్రతిసారి లక్ వర్కౌట్ అవ్వదు. ప్రతిసారి బిగ్ బాస్ టీము ఏమంటారు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళదు. సో ఆ విధంగా చూసుకుంటే ఫ్లోరా కంటే మనోడు బెటర్ కాదా అని అంటే ఖచ్చితంగా బెటరే. బట్ మనోడు చేయడం వల్ల ఏముంది, ప్లానింగ్ చేస్తాడు, ఎవరైనా ఎగతాళి చేస్తే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇది తప్పు ఇది రైటు అని స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకునే మైండ్ సెట్ లేదు. ఇలా అన్నప్పుడు ఖచ్చితంగా మనోడికి వర్కౌట్ అవ్వదు కదా. సో శ్రీజ అండ్ ప్రియా వీళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే మనోడు వాయిస్ రైజ్ చేయడము, వాళ్ళు ఏదైనా చెప్తే దానికి చప్పట్లు కొట్టడం, ఎదుటి వాళ్ళని ఎంత కించపరిచినా దానికి ఒక స్టాండ్ తీసుకోకపోవడం, ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ మనీష్ విషయంలో వచ్చేసరికి. మనోడు ఏంటంటే ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. ఆ ఫ్లో కంటిన్యూషన్ వెళ్ళిపోతుంది అన్న పాయింట్లోనే వెళ్ళిపోతున్నాడు తప్పితే ఇది కరెక్టు ఇది కాదు అనే మాత్రం మనోడికి ఆ థాటే రావట్లేదు అనేది నాకు అనిపించింది పర్సనల్గా. సో మొత్తానికి ఇన్ని రోజులకి మీ కళ నెరవేరింది, ఒక కామనర్ వెళ్ళిపోయాడు అనేది అయితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. బట్ ఎందుకంటే మిగతా వాళ్ళు ఇంకెవరన్నా వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళేమో. అనుకున్న రేంజ్ కంటే ఈ మనోడికి ఓటింగ్ అయితే రాలేదు. సో ఏమనుకుంటున్నారు ఏంది, మనీష్ ఎలిమినేషన్ అన్నది ఫేరా అన్ఫేరా అన్నది మీరు కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్